ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు. ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు. ఒకరు సంకీర్తన వింటూ పరవశించిపోతూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి కేవలం పాటలు పాడుకుంటే లాభం లేదుట, ధ్యానం చేయాలట అని అన్నావా నువ్వు పాపాత్ముడివి. ఎందుకంటే ధ్యానం వల్ల తాదాప్త్యం పొందుతాడు ఒకడు, గానం వల్ల తాదాప్త్యం పొందుతాడు ఒకడు. ఎవడు దేనితో తాదాప్త్యం పొందుతున్నాడో వాడి దాంతో పొందని. అన్నమయ్య పాటతో తరించిపోయాడు, త్యాగయ్య గానంతో మోక్షం పొందాడు. ప్రమాణం కనబడుతుందిగా, మనమెవరం మధ్యలో దూరడానికి అక్కడ. కనుక మనకు ఆ మార్గం తెలియదు, వాడు ఆ మార్గంలో పండిపోయాడు. మొత్తానికి నిత్యం అర్చన చేసుకుంటున్నాడు, పరమ ప్రేమగా ఇలా జీవిస్తున్నారు. ఈ దారిద్ర్యం ఇంకా పెరిగిపోయిందండి. ఎంత పెరిగిపోయిందంటే ఆఖరికి భోగద్రవ్యాలు పెట్టి పూజ చేసేటంత వస్తువులు కూడా లేవు అతని దగ్గర. క్రమంగా సరిపెట్టుకోవలసి వచ్చింది. ధూపార్థం అక్షతాన్ని సమర్పయామి అనే స్థితికి వెళ్ళిపోయాడు అతను. దరిద్రం అంత దాకా తీసుకువెళ్ళిపోయింది. ఏది ముచ్చటో అది తీరట్లేదండి. ఎంత బాధాకరం. దేనివల్ల? దారిద్ర్యం వల్ల. అన్నాడు భార్యతో, చూసేవా నా ముచ్చట తీరట్లేదని. మీరు మరీనండి తిండి కటకట్లాడుతుంటే మధ్యలో అదేమిటి అనలేదు ఆవిడ. ఏం చేస్తాం, ఇలా పరిస్థితి ఉంది, మళ్ళీ భగవంతుడే ఇవ్వాలి మనకి అని చెప్పేదట. ఒకసారి అనేది, మన పిల్లలు భోజనం చేసి 3 నాళ్ళు ఏం తెలుసా, తమరికేం పట్టట్లేదు, నీళ్ళు తాగి పడుకుంటున్నారు ఇక్కడ. మన పిల్లలు భోజనం చేసి 3 నాళ్ళు అయింది, వాళ్ళ ఆకలి బాధ నేను చూడలేకపోతున్నాను. ఒక పని చేయండి, నా మంగళసూత్రాన్ని ఇస్తున్నాను, దీన్ని తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి డబ్బు తీసుకురండి, అమ్మిస్తే ఇచ్చిన నాకేం పర్వాలేదు అన్నది. ఇక్కడ ఇంత తిన్నగా వెళ్ళాడు, చక్కగా దాన్ని అమ్మో తాకట్టు పెట్టో డబ్బు తెచ్చుకొస్తున్నాడండి. వస్తూ ఉండగా ఒక అంగడి దగ్గర ఈ గుగ్గులు పరిమళాలు అక్కడ అమ్ముతున్నారు. అక్కడ వాడు దుకాణంలో ఆ వాసనలు వచ్చాయి. అబ్బా, శివుడికి గుగ్గులు ధూపం పెట్టి చాలా కాలం అయిపోయింది అని. పైగా ఇదివరకు ఆ ద్రోణపర్వతం గుగ్గులు వచ్చిందా అని దుకాణంలో వాకప్ చేసి మరి కొనుక్కునేవట. ఇప్పుడు వచ్చింది, ఆ వాసన వస్తుంది. పైకి పిలిచేట, ఎన్నాళ్ళైంది బాబు చూసి, వచ్చింది కొత్తగా ఫ్రెష్ ఇది కావాలా అని అడిగేటండి అతను. వెంటనే ఇదివరకంటే డబ్బులు, ఇప్పుడు జేబులో డబ్బులు ఉన్నాయి, ఇప్పుడే మార్చాడు, ఇంకా బియ్యం సరుకులు కొనలే, జేబులో డబ్బులు ఉన్నాయి. తిన్నగా వెళ్ళాడు, మొత్తం రకరకాల వెరైటీలన్నీ కొనుక్కుని బయలుదేరాడు. వస్తుంటే తనకు ప్రీతి మాత్రమైన శివాలయం, ఆ కాలసంహారమూర్తి ఆలయం కనబడింది. తిన్నగా వెళ్ళిపోయాడు. ఇవాళ ధూపం వేయండి చూస్తాను. సరిగ్గా ధూప సమయానికి వచ్చేవయ్యా కూర్చో అన్నట్టు పూజారి. ఆయనకేం పోయి చక్కగా ధూపం వేస్తూ ఉంటే ఆ స్వామికి అక్కడ దీపం అన్నీ అయ్యాయి, నైవేద్యం అయ్యాయి, నీరాజనమైంది. కానీ ఆ ధూపం ఎంత చక్కగా వేశారంటే పూజంతా అయినా ధూపం ఇంకా అక్కడ అలముకునుంది. ఆ ధూపం మధ్యలో పరమేశ్వరుడు శోభ చూస్తూ కళ్ళ నీళ్లు వచ్చి భావతాదాత్మ్యాన్ని పొందాడు. చాలాసేపటి వరకు అలా ఉండి పెట్టండి. పూజ అంతా అయిపోయింది, ఇంకా ఆలయం తలుపులు వేయాలి, అయిపోయింది అయ్యా ఇంకా బయలుదేరుతావా అంటే లేచాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు గుర్తొచ్చింది ఇల్లు. అయ్యో ఇప్పుడు ఏం చేయడం, చాలా సమయం గడిచిపోయింది. భయపడుతూ ఇంటికి వెళ్తున్నట్ట. ఈ లోపల ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ ఇంటి నిండా వస్తు సంభారాలు, పరిచారకులు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. కొద్దిసేపట్లో కుచేరుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా మారిపోయిందో అలా మారిపోయిందండి సీన్ మొత్తం. ఆశ్చర్యచకితుడిపోయాడు, ఏమైందయ్యా? ఆవిడ కూడా ఆభరణాలన్నీ వేసుకుని వచ్చిందిట, చక్కగా ఆహ్వానించింది. ఏం జరిగిందంటే, మీరు ఇలా వెళ్ళారు, నాకు కాసేపు కొనుక్కుదామనా దేవుడి గుమ్మం దగ్గర నిస్త్రాణతో ఉంటే నాకు స్వప్నం ఒకటి వచ్చింది. ఆమె చెప్తోంది ఇక్కడ చూడండి. ఆ స్వప్నంలో పరమేశ్వరుడు కనబడి, నీకేం దిగులులేదు తల్లి, కొద్దిసేపట్లో నీ ఇంట్లో సంపద ఉంటుంది చూడన్నట్ట. ఆశ్చర్యకరంగా ఇంట్లో సంపద కనబడిందిటండి. అంటే ఆ నగర రాజు వీరి పాండిత్యానికి సంతోషించి ఇంటికి తనంత తాను సంపదను పంపించేట. పంపించి మీ వారు లేరు, అయితే వచ్చే ఆస్థానానికి రమ్మనండి అని. అంటే వీడి దగ్గర ఎంత విద్యున్నా ఇన్నాళ్ళు రాణించలేదు, ఇప్పుడు గుర్తింపు వచ్చింది. కానీ మనం ప్రతిభ ఇవన్నీ గుర్తింపబడుతున్నాయంటే భగవంతుడి అనుగ్రహం. మనకంటే ప్రతిభాశాలురు తిండిలే కనమటిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో కొద్దిపాటి ప్రతిభ ఉండి మనం లోకాలు కనిపిస్తూ ఉంటుంది. ఎందువల్ల? భగవద్ అనుగ్రహం. ఇది గ్రహించవలసిన ప్రధాన అంశం. అందుకే పుణ్యేర్యశో లభ్యతే అన్నారు ఇక్కడ. భగవంతుని అనుగ్రహిస్తే ప్రతిదీ రాణిస్తుందండి. గడ్డిపరకు కూడా గగనతార కాగలదు భగవంతుని అనుగ్రహం ఉంటే, లేకపోతే గగనతార కూడా గడ్డిపరకు అయిపోతుంది. ఆయన అనుగ్రహం అంత గొప్పది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరం యత్కృపాతమహం వందే పరమానంద తాండవం అన్నారు ఇక్కడ. అది ఆయన యొక్క కారుణ్య విశేషం. పైగా ఇక్కడ కథ అసలు చెప్తున్నారు ఏంటంటే, కుబేరుడికి చెప్పాట, ఒక్కసారి వెళ్ళి చూసుకో అని. ఆయన కనుసేకి చేస్తే కదులుతాడండి కుబేరుడు. మొత్తం ప్రపంచంలో ధనాగారానికి అంతటిగా ఆయన ట్రెజరర్, పెద్ద క్యాషియర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఆయన చేతిలో ఉంది. ఆయనకు ఆజ్ఞాపించేట్టు శివుడు. చూశారు, అంత ధనదుడు శివుడికి బంటు. ఆయన ఆజ్ఞాపించగానే ఆ ధనదుడు అక్కడ సంపద కురిపించేట వారింట్లో.
అంతే, మరి దరిద్రం అనేది లేదు. ధూపాదైశ్వర్యం ఇప్పుడు నిజమైందా లేదా చూడండి ఇక్కడ. అంటే ప్రారంధవశాత్తు వచ్చిన దరిద్రాన్ని కూడా ఇతడు ఉత్కటమైన ప్రేమపూర్వకమైన ధూప సమర్పణతో ఎలా బయటపడ్డాడో చూడండి. ఆ ప్రేమ అలా గమనించుకుంటుంది. కానీ ఇదేదో బాగుందని మనం చేయడం మొదలు పెడితే అది సంతోషమే, కానీ భగవత్ కృప ఎంత గొప్పదో చూడండి. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఇక్కడతో కథ ఆగిపోతుంది చాలామందికి. కుచేరుడి కథ కూడా ఇక్కడితో ఆపేస్తాం, తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కానీ అసలు కథ ఇలాంటి చోట ప్రారంభం అవుతుందండి. తర్వాత ఏం చేశాడు? సంపద రానంత వరకు భగవంతుని పట్టుకున్నాడు, సంపద ఇచ్చాడు, దానితో సుఖాంతము. అది సుఖాంతం కాదు, అది అంతమా, అదొక మరి దుఃఖ ప్రారంభం కూడా. దేని కష్టాలు దానివే. ఇప్పుడు ఏం చేశాడు తెలిసే ఆశ్చర్యకరంగా, ఇన్నాళ్ళు సంపద లేక మనం చేయాల్సినవి ఎన్నో చేయలేకపోయాం, ఇప్పుడు సంపద వచ్చింది కనుక చేద్దాం. ఏం చేద్దాం? వెంటనే వాళ్ళిద్దరి దగ్గర కూర్చుని ఏ నేల కొందాం, ఏ ఇల్లు కడదాం, ఎలా కడదాం, ఇవా ప్లానింగ్లు కాదు. మనం ఇక నుంచి భక్తులకి, అన్నార్తులకి, అతిథులకి అన్నం లోటు లేకుండా చేద్దాం. ఇది వాళ్ళు నిర్ణయించుకున్నట్టండి. వచ్చిన ఎవడైనా శివస్వరూపంగా భావన చేసి మనం అన్నం పెడదాం. ఇంకా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, ఎందుకంటే ఇవి శ్రమకి జడిచి పెట్టడం మానేయలేదు, ధనం లేక జరగలేదు. కొందరికి అందుకే అన్నం పెట్టాలన్నా, దానం చేయాలన్నా డబ్బు లేక చాలామంది చేయలేరు. డబ్బుండి చేయని వాడికా జన్మజన్మకి ఇంకా రాదు ఇది. అందుకే వచ్చిన దానికి వినియోగించుకోగలగాలి. అంతేగాని కొంతమంది బాగా సంపన్నులు కందిపప్పు వండితే కాస్ట్ ఎక్కువని అయిన వాళ్ళని కూడా భోజనానికి పిలవని వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు. అదే సంపన్నులు, లేని వాళ్ళ గురించి వదిలేయండి. ఇలాంటి వాళ్ళు ఇంకా వీళ్ళకి ఒకప్పుడు చేసుకుంటే ఇప్పుడు వచ్చింది, ఇంకా వీళ్ళకి ఏమీ లేదుట. తర్వాత జన్మలో దారిద్ర్యాలు అనుభవించవలసి వస్తుంది. అందుకే ఇంటికి అతిథి వచ్చినప్పుడు మీరు భగవంతుడికి 100 మహానైవేద్యాలు పెట్టేదానికంటే గొప్ప ప్రయోజనం శివస్వరూపంగా భావించేవాడు ఎటువంటి వాడవనేయండి. ఎవడైనా సరే వాడికి భోజనం పెట్టాలి, జలం ఇవ్వాలి. ఇది మనకు చెప్తున్నారు. ఇతడి దగ్గర నుంచి తెలుసుకోవాల్సింది అది. అందుకే నిత్యం ఆ విధంగా పెడుతూ ఆనందంగా ఉండేవారు. ఇలా ఆనందంగా ఉండడమైన జీవితానికి మరి ఆయన ఊరుకుంటాడా? ఇచ్చి లాగాలి కదా. ఇలా ఉంటే వాళ్ళ ఊరికి దగ్గరలో తాళమూలనాథుడు అని ఒక శివాలయం ఉంది. మళ్ళీ ఒక క్షేత్రం, ఇదేది కడవూరికి కొంత దూరంలో. దానికి తమిళంలో తిరుప్పనందాళ్ళ అని అంటారు. తాళమూలనాథుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి శివమందిరం. అక్కడ రోజు గంధర్వకాంత వచ్చి పూజ చేసేదిట. ఇప్పటికీ ఎన్నో దివ్యక్షేత్రాల్లో మన కంటికి కానరాని దేవతలు వచ్చి అర్చనలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాశీలో ఇత్యాది క్షేత్రాల్లో జరుగుతూ ఉంటాయి, మనకు తెలియదు. ఆయా సమయాల్లో వచ్చి వెళుతూ ఉంటారు. శివుని నివాళించు శేషాహి నడురేయి బహుపణారత్న దీపముల చేత అని వర్ణించారు. కాశీక్షేత్రంలో విశ్వనాథుడి దర్శనానికి ఆదిశేషు వచ్చి తన పడగల మణులతో హారతులు ఇచ్చి వెళుతూ ఉంటాట. అలాగే దివ్య గంధర్వకాంతలు, ఋషులు, మహర్షులు ఇత్యాదులు అందరూ వివిధ క్షేత్రాలకు వస్తూ ఉంటారు. మనకు వారు కనబడరు, కానీ వాళ్ళు వస్తున్న చోటుకు మనం వెళుతున్నామన్నొక్క స్పృహ మనకున్నా వాళ్ళ గాలో వాళ్ళ వైబ్రేషన్ తగిలి మనం బాగుపడతాం. గుర్తుపెట్టుకుని జరుగుతూ ఉంటాయి. మొత్తానికి ఒక గంధర్వకాంత మహాశివభక్తురాలు రోజు ఒక సమయంలో వచ్చి శివుడికి పూజ చేస్తూ వెళుతూ ఉండేదిట. అయితే ఆయన లీల కూడా ఒక్కొక్కప్పుడు వాళ్ళని అనుగ్రహించిన వైఖరి బయట వాళ్ళకి చూపించినవాడు, ఒక్కొక్కసారి చూపిస్తాడు. ఆయన అనుకోవాలంతే. ఆవిడ ఒకరోజు పూజ చేస్తుంది చాలా నిశ్చలంగా. ఆ పూజ చేస్తున్నప్పుడు ఆమె పోక ముడి విడిపోయిందిటండి. సాధారణంగా అప్పుడు పూజ ఆపి తిరిగి నిబంధించుకోవడం అనేది ఆమె మధ్యలో భంగం కలగకూడదని అలాగే చేయడానికి చేస్తూ ఇబ్బంది పడుతుంది. అది లింగం దాకా వెళ్ళలేకపోతుంది ఈ పోకముడి విడిపోవడం వల్ల. అప్పుడు ఇబ్బంది పడుతోందని చూసి ఆ శివలింగం ఈ వైపు ఒరిగిపోయిందిటండి. ఇక్కడ ఆయనకేమైపోయింది, ఆయన భక్తి. అలా మీకు ఇలాంటివి కనిపిస్తాయి కొన్ని చోట్ల చూస్తే. తమిళనాడులో ఆ మధురై పరిసరాల్లో అపురూపమైన మందిరాలు చాలా ఉన్నాయి. కుంభకోణం పరిసరాల్లో ఒక మందిరానికి వెళ్తే చిత్రం ఆశ్చర్యపోయాం. నందీశ్వరుడు పక్కకున్నాడు. సాధారణ శివుడికి ఎదురుగా ఉంటాడు, కానీ పక్కకున్నాడు. ఏమిటయ్యా అంటే అక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పారు. జ్ఞాన సంబంధుడు ఆ శివుడిని చూడాలని పరవశంగా వచ్చేస్తున్నట్టు. అక్కడ నందున్నాడని విషయం మర్చిపోయాను. ఆ పారవశ్యంగా వచ్చేస్తుంటే అయ్యో ఇంత పారవశ్యంగా వస్తున్నాడే, ఈ నేను అడ్డుకోవడం ఏంటి, నా కాలు తగిలి పడిపోతాడేమో అని చెప్పి నంది పక్కకు జరిగిపెట్టండి. ఆ జరిగిపోయి ఇప్పటికీ ఉన్నాడు. ఇలాంటివి ఎన్నో వింతలు ఉంటాయి. రాజుగారికి కబురు వెళ్ళింది. ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే రాజు, ఎందుకంటే డబ్బు పెట్టాల్సిన వాడు కదా, ఆ చోళరాజు. ఆయన వచ్చి చాలా ప్రయత్నాలు చేసేట. మంచి మంచి భటుల్ని, వస్తాదుల్ని, అందరినీ కూడా ప్రయోగించాడు. లాభం లేకపోయింది. అక్కడ ఏనుగుల్ని తెప్పించాడు. ఎందుకంటే గజబలం చాలా గొప్పది కదండి ఇలాంటివి కదిలించడంలో. ఆ ఏనుగులకు తాడు కట్టి, లింగానికి తాడు కట్టి లాగేట. బోలుడు ఏనుగులు లాగబడలేదట.
ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకు కొంచెం కబురు తెలిసింది. ఏమిటంటే కొంతమందికి మహాభక్తులు మహిమలు కొందరికి తెలిసి నమ్ముతూ ఉంటారు. వాళ్ళు అన్నారు, ఈ ఊరికి దగ్గర మహానుభావుడు ఉన్నాడయ్యా, శివుడు అతడిపై అనుగ్రహించి బోరుడంత సంపద ఇచ్చాడు, మా కళ్ళ ముందే ఎంత దరిద్రంలోంచి సంపదలోకి వెళ్ళాడో మేము చూసాం. అందుకు ఆ భక్తుడు గనక శివుడు ఆయన మాట వింటాడు, ఆయన్ని అడుగుదాం అని ఈయన కౌరు పెట్టేట. ఎవరిని? ఈ కళానాథుడికి, కళైనాథ్. ఈయన వచ్చాడు అక్కడికి. ఏమిటయ్యా మహానుభావ అంటే, శివుడిని తినగా చేయలేదు, నాకు ఆ శక్తి ఉందా, ఏనుగు వల్లే కాలేదు అంటే, మేమందరం ప్రార్థిస్తున్నాం, నువ్వు ప్రయత్నం నువ్వు చెయ్యి అన్నాడు. ఈయనకేం పొగరు రాలేదండి, ఏదో ప్రార్థిద్దాం పరమేశ్వరుడు వింటాడు. ఎందుకంటే ఆయనంతటా ఆయన వంగాడు, ఏ ప్రార్థనతో మళ్ళీ తిన్నగా చేసే ప్రయత్నం చేద్దామని వెళ్ళి ఆయన కూడా తాడు కట్టి శివస్మరణ చేస్తూ లాగెట్ట. లాభం లేకపోయింది. ఆఖరికి ఇలా లాభం లేదని ఆ తాడుని మెడకి తగిలించుకుని లాగుతున్నట్ట. ఆ లాగుతున్నప్పుడు ప్రాణమో కదా, ఆయన తిన్నగా ఉండాలి. అందుకే శివార్పణం అని గట్టిగా లాగడం మొదలెట్టేటప్పుడు అది చూసి తట్టుకోలేక ఆ పరమేశ్వరుడు వెంటనే తినగా అయ్యేటండి. ఇక్కడ ఇతనికి మళ్ళీ బ్రతుకొచ్చింది, ఆశ్చర్యచకితుడైపోయాడు. అప్పుడు రాజుగారు చాలా సంతోషించి, మహానుభావ ఇంత గొప్ప పని చేసేవి కనుక నీకు ఏది చెయ్యాలి అని అడిగారు. అడిగితే ఆయన ఒకటే అన్నాడు, ఇప్పుడు ఏ ఏనుగులు తెచ్చావో ఆ ఏనుగులు మా స్వామి కైంకర్యం కోసం ఇక్కడే ఉంచు. ఆయనకు అభిషేకం కోసం వివిధ ప్రాంతాల నుంచి నదీ జలాలు తేవడానికి ఇవి ఉంటాయి కనుక ఏనుగులు స్వామి కైంకర్యం కోసం గజాన్ ఆరోహయామి ఇత్యాది సేవలకి వినియోగించుకో అని చెప్పేట. ఇలాగ అనుగ్రహించాడు ఆ కళానాథుని. క్రమంగా అతడు ఇహంలో బహుసౌఖ్యాలు పొందడమే కాకుండా అనంతరం కైవల్యాన్ని పొంది శివసాయుధ్యాన్ని పొందాడు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.